evil a victory win. There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you be free from your passion and pride? There's power in the Lord, power in the Lord. Come for a cleansing to Calvary's side. There's wonderful power in the blood. There is Power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Behold the Lamb. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. The title of the message is Behold the Lamb. ఈ యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల. The key scripture is John chapter 1 and verse 29. మూల వాక్యం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. The next day John seeth Jesus coming to him, మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి and saith, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb which taketh away the sin of the world. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb that take away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. Behold the Lamb. దేవుని గొర్రెపిల్ల. Who was the man who said, Behold the Lamb? ఈ దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన వ్యక్తి ఎవరు? It was John the Baptist. అది బాప్సమిచ్చి యోహాను చెప్పారు. Who was John the Baptist? బాప్సమిచ్చే యోహాను ఎవరు? The answer is in John chapter 1 and verse 6. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది ఆ మాట. This is probably my favorite scripture in the Bible. ఇది నాకు చాలా ఇష్టమైన దేవుని వాక్యము బైబిల్ మొత్తంలో. My name is John. నా పేరు కూడా జానే. It says there was a man sent from God whose name was John. ఇక్కడ రాయబడిన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. That's who John the Baptist was. ఆయన బాప్సమిచ్చి యోహాను యొక్క నిర్వచనం అది. He was a man sent from God whose name was దేవుని John. చేత పంపబడిన వాడు, ఆయన పేరు యోహాను. What did God send John the Baptist to do? యోహాను ఎందుకు దేవుడు పంపించాడు ఈ లోకానికి? This is found in John chapter 1 verses 7 and 8. ఇది మొదటి అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. It says, the same came for a witness, అతని మూలముగా అందరు విశ్వసించినట్లు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. to bear witness of the light, అతడు ఆ వెలుగు అయి ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. that all men through him might believe. ఆయన యందు అందరూ కూడా నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినట్లుగా ఆయన పంపించాడు. He was not the light, ఆయన వెలుగు కాదు కానీ but he was sent to bear witness of the light. వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. John the Baptist's purpose was to tell everyone about Jesus. ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు గురించి చెప్పడం బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పని. As Christians, that's the purpose that we were born for. మనకు కూడా క్రైస్తవులుగా మనం ఎందుకు జన్మించబడ్డామంటే మనకు కూడా దేవుడు ఒక పని అనుగ్రహించాడు. We're supposed to tell everyone about Jesus. మనం కూడా ప్రతి ఒక్కరికి యేసు ప్రభువుని గురించి మనం చెప్పాలి. We're supposed to tell everyone that Jesus can take away their sin and save them. మనం చెప్పవలసిన అంశం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పాపమును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పాలి. That is my purpose in this message, to share Jesus, to tell you about Jesus. ఈ యొక్క ఉద్దేశము ఏంటంటే మీరు యేసు ప్రభు గురించి ఇతరులకు మీరు పరిచయం చేయాలనేది నా యొక్క భావన. John told people Jesus came to take away their sin. యోహాను గారు ఏం చెప్పారంటే యేసు ప్రభు గారు పాపమును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. John told people Jesus came to take away their sin. వారి పాపమును తీసివేయటకు యేసు ప్రభు వచ్చారని యోహాను గారు చెప్పారు. Notice John did not say, అది ఒకవేళ మీరు గ్రహించండి, యోహాను చెప్పలేదు అనుకోండి, behold the example, అక్కడ ఉదాహరణకి, or behold the great teacher, అక్కడ ఒక మంచి ఉపదేశకుడుగా, or behold the miracle worker, ఇదిగో మరి ఆయన ఒక మంచి సూచక్రియలు చేస్తారని చెప్పలే గాని, or behold the healer. మరి స్వస్థపరచువాడు అని చెప్పలే గాని, John said,
మరి యోహాన్ చెప్పాడు ఏంటంటే Behold the Lamb of God which takes away the sin of the ఇదిగో world. దేవుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాత్రం చెప్పాడు. Behold the Lamb of God that takes away the sin of the world. దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు, పాపం తీసివేయడానికి వచ్చాడు అని చెప్పాడు. Jesus came to take away my sin. మరి నా పాపమును కూడా తీసివేయడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. Jesus came to take away your sin. నీ పాపమును కూడా తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. Jesus came to take away the sin of the world. మరి ప్రపంచంలో ఉన్న పాపాన్నంతా కూడా కొట్టివేయటకు యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. John said, "Behold the Lamb of God." మరి యోహాను గారు చెప్పారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. What does the word behold mean? మరి ఇదిగో అని చెప్పడంలో గల అర్థం ఏంటి? It means to look or see. దానికి అంటే చూడండి అని అర్థం. We could translate this scripture as, ఈ యొక్క వాక్యాన్ని మరి ఈ విధంగా అనువదించవచ్చు. look, the Lamb of God. మరి చూడండి దేవుని గొర్రెపిల్ల అని. See the Lamb of God. దేవుని యొక్క గొర్రెపిల్లని చూడండి. That's what the Holy Spirit's saying to us. మరి అదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట. Look, the Lamb of God. మరి ఇదిగో దేవుని గొర్రెపిల్ల చూడండి. See the Lamb of God. దేవుని గొర్రెపిల్లని మీరు చూడండి. Can you see Jesus, the Lamb of God? మరి యేసు ప్రభువును గొర్రెపిల్లగా మీరు చూస్తున్నారా? I pray that you will see Jesus, the Lamb of God. నేను ప్రార్థన ఏంటంటే మీరు యేసు ప్రభువును గొర్రెపిల్లగా చూడాలని నా యొక్క ప్రార్థన. Nothing can be more important than that. మరి అంతకంటే ప్రాముఖ్యమైన అంశం ఇంకేది లేదు. Do you see Jesus, the Lamb of God? మరి దేవుణ్ణి యేసు ప్రభువును మరి గొర్రెపిల్లగా మీరు చూస్తున్నారా? Do you see Jesus? యేసు ప్రభువుని మీరు చూస్తున్నారా? For 28 years of my life, I did not see Jesus. మరి 28 ఏళ్ళుగా నేను కూడా యేసు ప్రభువుని చూడలేదు. For 28 years of my life, I did not look on Jesus. మరి 28 ఏళ్ళు కూడా నేను యేసు ప్రభువుని చూడకుండా ఉండి ఉన్నాను. I was blind, but now I see. మరి నేను ఒకప్పుడు గుడ్డివానిగా ఉన్నాను కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. I see Jesus, the Lamb of God. నేను యేసు ప్రభువును దేవుని గొర్రెపిల్లగా చూస్తున్నాను. Do you see Jesus? నీవు అదే కోణంలో చూస్తున్నావా? Nothing can be more important. మరి అంతకంటే ప్రాముఖ్యమైన అంశం మరేది లేదు. Now, before John could ask others to see Jesus, యోహాను గారు ఇతరులను అడగడానికి ముందుగా యేసు ప్రభు గురించి, before John could ask others to behold the Lamb of God, మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. John had to see Jesus for himself. మరి యోహాను గారు ముందుగా యేసు ప్రభువును ఆయన చూశాడు. He had to see the sacrifice. He had to see Jesus as the sacrifice for his sin. ఆయన ఈ పాప పరిహార్థ బలిగా ఆయన చూశాడు. In the first chapter of John, John says twice, మొదటి యోహానులో ఆయన 2 సార్లు యోహాను గారు చెప్పారు, I knew him not. ఆయన నాకు తెలియదు కానీ. In verse 31, John said, I knew him not. మరి 31 వచనంలో ఆయన నాకు తెలియదు అని చెప్పాడు. In verse 33, John said, I knew him not. మరి 33 వచనంలో కూడా నాకు తెలియదు ఆయన ఎవరు అని చెప్పాడు. Some commentaries say that John and Jesus never met before he came crying, behold the Lamb. మరి కొన్ని కామెంటరీస్ చెప్పేది ఏంటంటే మరి యోహాను గారు యేసు ప్రభు గారు అంతకుముందు ఎప్పుడు కూడా ఒకరు కలుసుకోలేదు అని చెప్పారు. But I feel that John and Jesus may have known each other when they were younger. మరి నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూచుకున్నారు నేను నమ్ముతున్నాను. As a baby, John the Baptist leapt in the womb of his mother Elizabeth. మరి ఎలిజబెత్ గర్భములో యోహాను ఉన్నప్పుడు, When she came near Jesus in the womb of his mother Mary. మరి మేరీ గర్భంలో యేసు ప్రభు గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చినప్పుడు, And I believe that John and Jesus were cousins. నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరు కూడా మరి అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళ పిల్లలు అని అనుకుంటున్నాను. I think that they knew each other. ఎందుకంటే ఆ విధంగా వారు ఒకరినొకరు తెలుసుకొని ఉంటారు అని నా భావన. John at that point knew Jesus as a person. అప్పుడు యోహాను గారు యేసు ప్రభువును ఒక వ్యక్తిగా మాత్రమే తెలుసు. As a human being. ఒక సాధారణ వ్యక్తిగా ఆయన తెలుసుకొని ఉండవచ్చును. But John did not know Jesus as the sin bearer. మరి ఆయన జాన్కి తెలియదు ఆయన పాపములు మోసుకొని వాడు మోపబడి ఉన్నది అని ఆయనకు తెలియదు. But John did not know Jesus as the one that could take away his sins. మరి ఆయన మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనకు తెలియదు. John did not know Jesus as the Lamb of God who could take away the sin of the world. సర్వలోకానికి ఆయన గొర్రెపిల్లగా వచ్చి లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అని యోహానుకి తెలియదు. When did John see Jesus as the Lamb of God? మరి ఎప్పుడు యోహాను గారు ఆయనను గొర్రెపిల్లగా చూసి ఉండవచ్చును? That could take away the sin of the world. అంటే ప్రపంచంలో ఉన్న పాపాన్ని తీసివేయుటకు ఆయన ఎప్పుడు చూసి ఉండవచ్చును? I believe John saw Jesus as his savior when he baptized Jesus. ఎప్పుడైతే నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే యోహాను గారు యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడో అప్పుడు మాత్రమే చూసి ఉంటాడని నేను అనుకుంటున్నాను.
In Matthew chapter 3 and verse 16 and 17, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 17లో it says, ఈ విధంగా రాయి ఉన్నది. And Jesus, when he was baptized, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు went up straightway out of the water, ఆయన నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు and lo, the heavens were opened unto him. మరి ఆకాశం నుంచి ఒక స్వరము వినబడింది. And he saw the Spirit of God descending like a dove and lighting upon ఒక him. పావురం రూపంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా ఆయన చూశాడు. And lo, a voice from heaven saying, పరలోకం నుంచి ఒక ధ్వని ఈ విధంగా వచ్చింది. This is my beloved Son, in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం వినబడింది. When John plunged Jesus under the water, మరి ఎప్పుడైతే యోహాన్ గారు యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చాడో, and Jesus came out of the water, యేసు ప్రభు వారు నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు John heard God say, యోహాన్ ఈ మాట విన్నాడు. దేవుడు చెప్పే మాట, This is my beloved Son, in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే మాట యోహాన్ I గారు. believe that's when John knew. అప్పుడు ఆయనకు అర్థమై ఉంటది అని నేను అనుకుంటున్నాను. I believe that's when John was sure. అప్పుడు జాన్ కి తప్పకుండా అది తెలిసి ఉంటది యేసు ప్రభు వారు ఎవరు అనేది. I don't think after this John ever said, దీని తర్వాత మరి జాన్ ఎప్పుడు చెప్పలేదు. I think he is the Lamb of God. అప్పుడు ఈయన దేవుని యొక్క గొర్రె పిల్ల అని, I think this may be the Son of God. ఆయనే మరి మనుష్య కుమారుడు అని, దేవుని కుమారుడు అని. No, after Jesus' baptism, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత John was sure. మరి అప్పుడు యోహానుకు తప్పకుండా తెలిసిన విషయము. John said, Behold the Lamb of God, which taketh away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని యోహానుకు అర్థమైంది. John also saw Jesus as the only sacrifice for sin. మరి యోహాన్ గారు మళ్ళీ ఆయన ఈ యొక్క ఆయనే మరి పాప పరిహార్థంగా పాపానికి ప్రాయశ్చిత్త బలిగా యేసు ప్రభువారే ఉన్నారని యోహానుకు అర్థమై ఉంటది. Notice the scripture says, Behold the Lamb of God. మరి ఈ మాట విన్నారు కదా, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. It says the. అది THE దా అనే దాంతో ప్రారంభమైంది. This means that there's only one sacrifice for sin. అంటే దాని అర్థం ఏంటంటే మరి పాపానికి బలిగా ఒకటే ఉన్న ఒక వ్యక్తి అని దాని యొక్క భావన. It does not say, అది ఈ విధంగా చెప్పలేదు. Behold one of the lambs which take away the sin of the world. అంటే కొన్ని గొర్రెలలో ఒక గొర్రె ఇది అని చెప్పలే కానీ, It says the. ఇట్ సేస్ అది చెప్పేది ఏంటంటే THE దా అంటే డెఫినెట్ వర్డ్ అది. This means there's only one sacrifice for sin. ఏంటంటే ఒక బలి, పాపానికి ప్రాయశ్చిత్త బలిగా యేసు ప్రభువారే మరి ఆయన బలియాగంగా. That is Jesus. అది ఆయనే యేసు, The Lamb of God which taketh away the sin of the world. మరి ప్రపంచంలో ఉన్న పాపమంతా తీసివేయడానికి ఆయనే గొర్రె పిల్లగా మరి మార్చబడ్డాడు. Some say there are many paths to salvation. మరి కొంతమంది ఏం చెప్తారంటే రక్షణ పొందుటకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్తా ఉంటారు. Many say there are many paths to God. మరి చాలా మంది అనేక మార్గాలు ఉన్నాయని చెప్తా ఉంటారు. No, no, no. ఏ మార్గము లేదండి, లేదు. There's only one Lamb of God. అది ఒకటే ఒక దేవుని గొర్రె పిల్ల. They are wrong. వాళ్ళందరూ తప్పు చెప్తున్నారు. Jesus is the Lamb of God యేసు ప్రభువారే దేవుని గొర్రె పిల్ల, that taketh away the sin of the world. ప్రపంచంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. Buddha can't do it. ఆయన బుద్ధుడు చేయలేని పని, Mohammed can't do it. మరి మహమ్మద్ గారు చేయలేని పని, The Mormons can't do it. మరి మర్మన్స్ కూడా చేయలేని పని, The church can't do it. మరి సంఘం కూడా చేయగలదు. No man can do it. మరి ఏ వ్యక్తి కూడా చేయలేడు. Only Jesus, యేసు ప్రభువారు మాత్రమే చేయగలరు. the Lamb of God, దేవుని యొక్క గొర్రె పిల్ల that can take away the sins of the world. మరి లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని అది మోసుకొని పోయే గొర్రె పిల్ల. Will you let Jesus take away your sins? మరి నీ పాపాన్ని కూడా తీసివేయడానికి యేసు ప్రభు నువ్వు ఇష్టపడుతున్నావా? Will you let Jesus take away your sins? నీ పాపాన్ని కూడా తీసివేయడానికి మరి యేసు ప్రభు నీవు ఇష్టపడుతున్నావా? And it says that John saw Jesus as the sacrifice of God. మరి ఇక్కడ ఏం చెప్పబడిందంటే యోహాన్ గారు యేసు ప్రభును ఒక బలిగా ఆయన చూశాడు. Focus on those two words. ఆ రెండు పనులకి ఆయన మీద ఫోకస్ గా ఆయన చూస్తా ఉన్నాడు. Of God. దేవుని కుమారునిగా. Of God. దేవుని కుమారునిగా. This means that God provided the sacrifice. దాని అర్థం ఏంటంటే దేవుడే మనకు మరి ఆ బలియాగముగా
మరి యేసు ప్రభువును మనకు సమర్పించుకున్నాడు. God provided the precious lamb that was slain. ప్రశస్తమైన గొర్రె పిల్లను మరి ఆయన బలి చేయడానికి ఆయన అంగీకరించాడు. God provided Jesus as the sacrifice. మరి యేసు ప్రభువునే మరి బలియాగముగా మన కొరకు అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. When Adam and Eve committed the first sin, మరి ఆదాము అవ్వ గారు మొట్టమొదట పాపం చేసినప్పుడు they ran from God. దేవుని యొద్ద నుండి వారు పారిపోయినట్టుగా మనం గమనించాం. They tried to hide from God. మరి దేవుని యొద్ద నుండి వారు దాచుకున్నారు. They tried to cover their sins with fig leaves. మరి ఈ యొక్క చెట్ల కొమ్మల ద్వారా వాళ్ళ శరీరాన్ని కప్పుకున్నట్టుగా మనం గమనించాం. But God came looking and found Adam and Eve. మరి దేవుడే మరి వారిని వెతికి కనుగొన్నాడు. And God showed Adam and Eve how to take care of their sin. మరి వారు ఎట్లా వారి పాపంలో ఉన్నారు అని ఆ దేవుడు వారిని గమనించాడు. We find this in Genesis chapter 3 and verse 21. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ భాగాన్ని మనం చూస్తాం. Unto Adam also and to his wife మరి ఆదాముకు ఆయన భార్యకు అవ్వకి did the Lord make coats of skin and clothe them. అండ్ చర్మపు చొక్కాలు వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం గమనించాం. It says God provided coats of skin and clothed them. చర్మపు చొక్కాలు వారికి ఇచ్చి వారిని అవి ధరింపజేయడానికి ఆయనకి అంగీకరించారు. Who clothed them? వారిని ఎవరు ఈ యొక్క వస్త్రాలు ఇచ్చారు? The Lord. దేవుడే వారికి ఇచ్చాడు. To provide a coat of skin, what had to happen? ఆ యొక్క చర్మపు చొక్కాలు ఇవ్వడానికి గల కారణం ఏంటి? An innocent animal had to be sacrificed. ఎందుకంటే ఒక ప్రశస్తమైన ఏమి తెలియని ఒక గొర్రెపిల్ల మరి ఆ యొక్క బలియాగం కావించబడవలసి ఉన్నది. Innocent blood was shed. యవన ప్రశస్త రక్తము మరి అది ప్రసరించవలసి పడి ఉన్నది. The Bible says that there's no remission of sin without the shedding of blood. మరి పాప క్షమాపణ లేకుండా మరి రక్త ప్రోక్షణ లేకుండా మరి పాపానికి విడుదల లేదని బైబిల్ చెప్తా ఉన్నది. All of the sacrifices in the Old Testament, మరి పాత నిబంధనలు అన్ని కూడా బలియాగాల గురించి మనం చూసాము. all of the blood shed in the Old Testament పాత నిబంధనలు అంతా కూడా రక్తము చిందింపబడటం మనం చూసాము. pointed to Jesus, మరి అదంతా ఆ రక్తం అంతా కూడా యేసు ప్రభువుకే సూచిస్తా ఉంటున్నది. pointed to the Lamb of God that would take away the sin of the world. దేవుని గొర్రె పిల్ల ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు రూపంలో మనకు కనబడుతున్నది. But all of the blood and goats and bulls, ఈ గొర్రెలు మేకల రక్తం అంతా కూడా all of the blood of the lamb sacrificed మరి యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తం అంతా కూడా could only cover sin. మరి అవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడ్డాయంటే ఆ చర్మాన్ని దాచుకోవడానికి. It couldn't take away sin. మరి పాపాన్ని తీసేయడానికి అది ఉపయోగపడలేదు. Only the precious blood of Jesus can take away the sin of the world. ప్రశస్తమైన యేసు ప్రభు రక్తమే ఈ లోకంలో ఉన్న పాపాన్ని తుడిచివేయగలదు. The sacrifice that God provided was his son. దాని యొక్క త్యాగపూరితంగా ఆ బలియార్థంగా ఏమి అర్పించబడిందంటే యేసు ప్రభువును తన కుమారుని ఈ లోకాన్ని మన కొరకు అనుగ్రహించాడు. Jesus, the Son of God. యేసు ప్రభు మరి దేవుని కుమారుడు. He was God's only son. దేవుని ఏకైక కుమారుడు. He was innocent. ఆయన ఏమి తెలియని అమాయకుడు. In John 3:16 it says, మరి యోహాను 3:16లో ఈ విధంగా రాయబడినది. For God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను that he gave his only begotten son, ఆయన ఏకైక కుమారునిగా ఈ లోకానికి ఆయన అర్పించాడు. that whoever believes in him shall not perish ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో but have everlasting life. వారు నశింపక నిత్య జీవం పొందుతారు అని. This is the first scripture that I taught my son Justin and Kirsten. నా కుమారునికి నాకు జస్టిన్ కు నా కుమార్తె క్రిస్టియన్ కు మొట్టమొదటి నేను ఇదే వాక్యం నేను చెప్పి ఉంటిని. For God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకం ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి మన కొరకు అనుగ్రహించాడు. God gave his only son ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. as a sacrifice on the cross for my sins. మరి నా పాపముల కొరకు సిలువలో తాను బలియాగముగా తన ప్రాణం అర్పించుకోవడానికి. For your sins. నీ పాపముల కొరకు. For the sins of the world. మరి ప్రపంచంలో ఉన్న పాపముల కొరకు అన్నిటి కొరకు ఆయన సిలువలో బలియాగముగా అర్పించబడ్డాడు. Think of the love that God had for you. మరి దేవుని యొక్క ప్రేమను నీ కొరకు ఎప్పుడైనా గమనించావా? When Jesus, God's son, was slapped, spit on, and mocked for your sins. మరి దేవాది దేవుడైన ఏకైక కుమారుడు నీ కొరకు చెంపదెబ్బలు మరి ఆయన విడిచిపెట్టని కూడా భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మరి ఆయన సిలువలో అనేక మరి నిందలు కూర్చుకొని ఆయన నీ కొరకు చనిపోయాడు.
Think of the love God had for you when Jesus, the Son of God, was beaten with the coat of 9 tails beyond recognition for your sins. ఆయన గుర్తుపట్టలేనంతగా ఆయన యొక్క ఆ చర్మాన్ని వాళ్ళు దున్నారు. మరి ఎందుకంటే నీ కొరకు నా కొరకు విడుదల ఇవ్వడానికి, రక్షణ పొందుకోవడానికి. Think of the love that God had for you. మరి దేవుని ప్రేమ ఎంతగా నీ పట్ల ఉన్నదో ఎప్పుడైనా గమనించావా? When the crown of thorns was pressed into the head of Jesus, the Son of God, for your sins. ఆయన తల మీద ముళ్ళ కిరీటము ఎందుకు పెట్టబడిందంటే మన పాపంలో కొరకే. Think of the love that God had for you. ఆ దేవుని యొక్క ప్రేమను నీ పట్ల ఎంత ఉన్నదో ఒకసారి గమనించు. When Jesus, the Son of God, was nailed to the cross and crucified for your sin. యేసు ప్రభు వారు మన దేవుని కుమారుడు అయినప్పుడు కూడా ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన చంపబడ్డాడు. God himself had to provide the perfect sinless sacrifice. ఎందుకంటే మన కొరకు పాప పరిహార్థ బలిగా ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. To pay the penalty for our sins. మన పాప క్రయధనం కొరకు, మనం చేసిన పాపంల కొరకు ఆయననే మన కొరకు చంపబడ్డాడు. ఆయన సిలువలో మన కొరకు విరేలాడదీయబడ్డాడు. That sacrifice was Jesus, his son. ఆయనే యేసు ప్రభు, ఆయన కుమారుడే మన కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. No one else in the universe could pay for our sin, only Jesus. మరి మనం ఏ వ్యక్తి కూడా మనకు ఈ విధంగా చేయజాలి, కానీ యేసు ప్రభు వారు మాత్రమే మన కొరకు ఆ పెనాల్టీ కట్టాడు. Think of the great price that God paid for you. మరి ఎంత గొప్ప విలువ మన కొరకు దేవుడు చెల్లించాడో మీరు గమనించారా? Think of the great price that Jesus paid for you. గొప్ప విలువ యేసు ప్రభు వారు మన కొరకు ఎంత వెల చెల్లించాడో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? God must really love you. దేవుడు తప్పకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus must really love you. యేసు ప్రభు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. To pay such a great price for your sin. అంత పెద్ద విలువ గల ఆయన ప్రశస్త రక్తము, ఆ వెల మన కొరకు ఆయన చెల్లించాడు. What did the Lamb of God come to do? మరి దేవుని యొక్క గొర్రెపిల్ల ఎందుకు ఏం పని చేయడానికి వచ్చింది? He came to take away the sin of the world. మరి ప్రపంచంలో ఉన్న పాపంని తీసివేయడానికి ఆయన గొర్రెపిల్ల రూపంలో వచ్చాడు. He came to take away your sin. నీ యొక్క పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. Do you know that we have all sinned and fall short of the glory of God? మనకు తెలుసు కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారని. Before I was saved, I thought I was a good person. నేను కూడా రక్షించబడక ముందు నేను కూడా నా అంత మంచోడు ఎవరు లేరనుకున్నాను. I worked hard. నేను కష్టపడి పని చేసేవాడిని. I didn't try to hurt anyone. నేను ఎవరిని కూడా బాధించే వ్యక్తిని కాదు. I tried to help people. మరి ప్రజలకు సహాయపడేవాడిని. I didn't know that I was a sinner. నేను ఎప్పుడు కూడా పాపినని నేను గ్రహించలేదు. But God gave us the 10 commandments to show us our sin. మరి 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. పాపం అంటే ఏంటి అని చూపించడానికి. That's the purpose of the 10 commandments. మరి 10 ఆజ్ఞల యొక్క ఉద్దేశమే అది. It's to show us our sin. అది మన పాపం ఏంటి అని చెప్పడానికి 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. I could go through each one of the commandments to show you that we have broken every one of them. మరి నేను ఆ 10 ఆజ్ఞలు చూపించగలను. ప్రతి ఆజ్ఞల్లో అందరూ కూడా అవి ఆజ్ఞలు ఎవరు కూడా నిలుపుకోలేకపోయారు. I will only share 2 that almost thinks they have not broken. మరి నేను ఒక 2 విషయాలు చెప్తాను. బ్రోకెన్ కానీ 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. The 6th commandment says, "Thou shalt not kill." మరి 6వ కమాండ్మెంట్ నీవు ఇతరులను చంపకూడదు అని రాయబడింది. Most people say, "John, I haven't broken that commandment." మరి చాలా మంది అంటున్నారు, నేను ఆ కమాండ్మెంట్ నే బ్రేక్ చేయలేదు. I haven't killed అని చెప్తారు. I haven't killed anyone. నేను ఎవరిని చంపలేదు. I want to say this, that we look at the commandments one way. మరి నేను చెప్పే మాట ఏంటంటే, మన దేవుని ఆజ్ఞలను ఒక విధంగా మనం గమనిస్తాము. But God looks at the commandments another way. మరి దేవుడు అదే ఆజ్ఞను ఇంకో విధంగా ఆయన చూస్తూ ఉంటాడు. We look at the commandments one way. మరి మనము దేవుని ఆజ్ఞను ఒక మార్గంలో మనం గమనిస్తే, But God looks at the commandments another way. అదే ఆజ్ఞను దేవుడు ఇంకో విధంగా మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. The Bible warns us that if we hate someone, we are murderers. మరి బైబిల్ చెప్పే మాట అంటే, నీవు ఇతరులను వ్యర్థుడా నువ్వు ద్వేషిస్తే నీవు మరి నరహత్య చేసినట్టే. 1 John 3:15 says, మరి మొదటి యోహాను 3:15 చెప్పబడింది, "Whosoever hates his brother is a murderer." నీ యొక్క సహోదరి నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతకునివే. And that you know that no murderer has eternal life abiding in him. మరి నీకు నిత్య జీవానికి నువ్వు వారసునిగా కాబడవు. So if for 1 minute you hated somebody, మరి ఒక్క నిమిషము కూడా నువ్వు ఎవరినైనా ద్వేషిస్తే you've murdered someone. ఒకరిని నువ్వు నరహత్య చేసినట్టే లెక్క. Slander is a type of murder. మరి ఇతరులను తక్కువ చూపు చూస్తే అది కూడా
మరి నరహత్య కిందికే వస్తుంది. If you destroy someone with your words, that's murder. మరి నీ మాటల చేత ఇతరులను గాయపరిస్తే అది కూడా హత్య చేసినట్టే. Racism is a type of murder. మరి జాతి వివక్ష అది కూడా మరి నరహత్య కిందికే వస్తుంది. I think you can see that we have all broken this commandment. మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని ఆజ్ఞని మనం అందరూ కూడా పాటించడానికి మనం పాటిస్తలేము. If you kill someone with your hatred, మరి ఒకవేళ నువ్వు ఇతరులను ద్వేషించి ఇతరులను చంపివేస్తే కనుక what does that make you in the eyes of God? మరి దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా ఉంటావు? A murderer. నీవు దేవుని దృష్టిలో ఒక నరహంతకునివే. Why should he let you into heaven? మరి నువ్వు ఎట్లా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటావు? The seventh commandment is thou shalt not commit adultery. మరి 7వ కమాండ్మెంట్ ఏంటంటే ఆజ్ఞ ఏంటంటే నీవు వ్యభిచరించకూడదు. Most people would say, John, I have not broken that commandment. చాలా సార్లు అంటారు, జాన్ గారు నేను ఆ కమాండ్మెంట్ నేను ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేదు అంటారు. I have not committed adultery. నేను ఎప్పుడు కూడా వ్యభిచారంలో పాల్గొనలేదు. Let's look at what Jesus said in Matthew chapter 5 verses 27 and 28. కృత నిబంధనలో మరి యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 5:27-28లో ఏం చెప్పాడంటే, Have you heard that it was said of them of old time? మరి పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే You shall not commit adultery. మరి ఆజ్ఞ ఏంటంటే నీవు వ్యభిచరించకూడదు. But I say unto you బట్ నేను చెప్పే మాట ఏంటంటే that whosoever looks on a woman to lust after her మరి ఏ స్త్రీనైనా మోహపు చూపుతో చూస్తే గనుక has committed adultery with her in his heart. మరి ఆయన హృదయంలోనే మరి అది వ్యభిచరించినట్టే కిందికే వస్తుంది. So Jesus said, మరి యేసు ప్రభువు వారు చెప్పారు, if we lusted in our heart about someone, మరి ఒకవేళ వేరే వాళ్ళని గురించి మనం మన హృదయంలో ఆలోచిస్తే we've committed adultery. మనము మా మోహపు చూపుతో మనం కనుక మన హృదయంలో అనుకుంటే కూడా అది వ్యభిచారం కిందికే వస్తుంది. When men look at pornography, మరి ఈ యొక్క చెడు సాహిత్యం అంతా చూచేవారు what does it do? అది ఏ విధంగా మనకి ఉంటుంది? It causes them to lust in their heart. మరి వాళ్ళ హృదయములో విచారించారు అని మనం అనుకోవచ్చు. So when men are watching pornography, they're committing adultery. మరి ఎవరైతే మనుషులు మరి పోర్నోగ్రఫీని చూస్తారో వారు కూడా వ్యభిచారం చేసినట్టే. I think we've all lusted in our heart. మరి మన హృదయములో మనందరం కూడా ఏదో ఒక తప్పకుండా చేసి ఉంటాము. If we've lusted in our heart towards someone, మరి ఒకవేళ మన హృదయంలో ఇతరుల పట్ల మోహపు చూపు కనుక కలిగి ఉంటే what does that make us in God's eyes? మరి దేవుని యొక్క దృష్టిలో మనం ఏ విధంగా దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు? An adulterer. అది మనము మనం వ్యభిచారం కిందకే ఉన్నది. అది Why should God let you into heaven? మరి మనం ఎట్లా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం? The Bible says in Jeremiah 17:9, ఇర్మియా 17:9లో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, the heart is deceitful above all things హృదయము అన్నిటికంటే మోసకరమైనది and desperately wicked. అది ఘోరమైన వ్యాధి కలది.